మీరన్న టెస్లా ఇండియన్ రోడ్స్ పైకి వస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, అట్లాగే ప్రైస్ వైజ్ అలాగే వయబిలిటీ వైజ్? సార్, టెస్లా యొక్క ప్రొడక్ట్ ప్రైసింగ్ స్ట్రాటజీ మీరు చూసుకున్నట్లయితే వారు చాలా తెలివిగా చేశారు. టెస్లా ఫస్ట్ కార్ మీరు గమనించినట్లయితే ఇట్స్ కాల్డ్ రోడ్స్టర్. ఓకే, అది ఆ రోజుల్లో ఎంత కాస్ట్ ఉండేది అంటే $100,000. అంటే ఈ కాలమాన ప్రకారం ఇంచుమించు 85 లక్షలు స్పోర్ట్స్ కార్. ఆ తర్వాత మోడల్ ఎస్, అది కూడా ఇంచుమించు $120,000 ఉండేది. వీటిని హెవీ టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్స్గా చేసి ఒక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ని తయారు చేశారు. అటువంటి ఏమంటారు మైండ్ సెట్ని క్రియేట్ చేశారు. ఇలా అవుతుంది అన్న టైంకి మోడల్ టీ అనేటువంటి ప్రోడక్ట్ని లాంచ్ చేసి $30,000కే లాంచ్ చేయడం జరిగింది. అంటే మన దాంట్లో చూసుకున్నట్లయితే 25 లక్షల నుంచి 30 లక్షలు. ఎప్పుడైతే మోడల్ టీ లాంచ్ అయిందో వాల్యూమ్స్ ఆఫ్ టెస్లాస్ గాట్ సోల్డ్ ఇన్ ది యుఎస్. ఎందుకు ఇది చెప్పాను అంటే, ఒకప్పుడు టెక్నాలజీ టెస్లా లాంటి ప్రొడక్ట్స్ ఓన్లీ ఎక్స్పెన్సివ్ అనేది అనుకున్నట్లయితే దానిని టెస్లా కంపెనీనే కాలమాపింది. ఏం చేసింది? లేదు, టెక్నాలజీ అనేది అందరికీ యాక్సెసిబుల్. ఇప్పుడు $30,000 అనే ప్రోడక్ట్ని వాళ్ళు కాస్త వాల్యూ ఇంజనీరింగ్ చేసి ఇండియాలో లాంచ్ చేశారంటే ఈజీలీ ఇండియాలో ప్రస్తుతం ఉన్నటువంటి వెహికల్స్ ఇప్పుడు ఏమాత్రం కొంచెం హై అండ్ వెహికల్స్ చూసుకున్నా 25 to 30 lakhs దగ్గర ఉంటున్నాయి. సో వాటిల్లో ఒక మంచి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ, ఎటువంటి కంప్లైంట్స్ లేనటువంటి కంపెనీ. దాంతోపాటు టెస్లా మోడల్ ఎట్లా ఉంటుందంటే, వెహికల్ అమ్ముతూనే ఒకవేళ ఎక్స్ట్రా ఫీచర్స్ లేదా అటానమస్ డ్రైవింగ్ కావాలనో లెవెల్ 4 డ్రైవింగ్ కావాలనో ఉంటే సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంటుంది. అంటే నెలకి ఇంత కడుతూ ఉండాలి. సో ఇండియాలో దాని యొక్క అవసరత కూడా పెద్దగా ఉండదు, ఎందుకంటే మన రోడ్స్ అటానమస్ ప్రస్తుతానికి కాదు. కాబట్టి టెస్లా రావడం వలన ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో క్వాలిటీకి ప్రామాణ్యం దొరుకుతుంది, హెల్దీ కాంపిటీషన్ వస్తుంది. మన కంపెనీస్ అనేటువంటి మహీంద్రా, టాటాస్ ఏవైతే ఉన్నాయో మరింతగా వారు కూడా వారి యొక్క టెక్నాలజీ ప్రొడక్ట్స్ ని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం తప్పకుండా. అవును.